దిస్ ఇస్ మహేష్ ఫ్రమ్ కడప. వెల్కమ్ టు జీకే మహేష్ సార్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండే ఫాలో బటన్ నొక్కండి. అండ్ డిఎస్సి నోటిఫికేషన్ ఉగాది రోజున అంటే ఉగాది నాటికి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు 3600 పోస్టులతో. అంటే ఇది ఒక మినీ డిఎస్సి. అంటే ఏటా డిఎస్సి గతంలో మాదిరిగా భారీ డిఎస్సి ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కుదిరితే నెక్స్ట్ ఇయర్ కూడా డిఎస్సి ఉండొచ్చు, ఇట్లా వరుసగా డిఎస్సి ఉండొచ్చు. కానీ అన్ని కూడా ఒక మినీ డిఎస్సి మాదిరిగా ఒక మోస్తారు పోస్టుతో డిఎస్సి ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఉగాది రోజున ఇవ్వబోతున్నారంటేనే ఈ వీడియో చూస్తేనే టెన్షన్ పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు లాస్ట్ డిఎస్సి మిస్ అయినప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అతి కొద్ది మందిలో ఒక సంతోషము. నేను ఇప్పుడు రెడీగా ఉన్నానని, ఇప్పటికైనా మించిపోయింది లేదు. డిఎస్సి ప్రిపరేషన్ వేగం చేయండి. చదవకపోతే ఖచ్చితంగా ఈ రోజు నుంచే చదవండి. 100% గుర్తుపెట్టుకో. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లాస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ నుంచి చూస్తే టైం 45 నుంచి 60 డేస్ ఇవ్వబోతున్నారు. దీనికి కూడా మినిమం ఒక 60 డేస్ వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ డిఎస్సి ప్రిపరేషన్ టైం తక్కువ సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. హలో నీకే విను, ఇక్కడ విను. అండ్ సిలబస్ లో మార్పులు లేవు. గత ఏడాది సిలబస్ నిబంధనలే ఈసారి కూడా సిలబస్ లో మార్పులు లేవు. కాబట్టి మరి డిఎస్సి లాస్ట్ టైం నువ్వు ఎక్కడ మిస్ అయ్యావో ఆ లోటుపాట్లు చూసుకొని 100% నువ్వు ప్రిపేర్ అయితే ఈసారి డిఎస్సి బరిలో ఖచ్చితంగా ఉండవచ్చు. ఈ విధంగా ప్రతి ఏడాది కూడా డిఎస్సి ఉండే అవకాశం ఉంది, ఈ విధంగా మినీ డిఎస్సి మాదిరి. కాబట్టి డిఎస్సి ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. అప్కమింగ్ బీఈడి అభ్యర్థులు కానీ, టీటీసీ చేసేటువంటి అభ్యర్థులు కానీ, ఇప్పుడు చదివేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కోర్సులు చేసే వాళ్ళు, అకాడమిక్ కోర్సులు, వాళ్ళు కూడా మీరు వరుసగా ప్రిపరేషన్ చేస్తూ ఉండాల్సిందే. అండ్ డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు? డిఎస్సి ప్రిపరేషన్ సమయం జస్ట్ ఓన్లీ మీకు తెలుసు 60 రోజుల లోపే ఉండొచ్చు, 60 రోజుల లోపే. అంటే డిఎస్సి ఎగ్జామ్ మాక్సిమం మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్ ఆ విధంగా అలా ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఉగాదికి రిలీజ్ చేస్తే మే ఎండింగ్ లోపల కానీ జూన్ ఫస్ట్ వీక్ లో కానీ అలా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, డిఎస్సి పోస్టులు కూడా 3600 వరకు ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఇందులో స్కూలర్స్ ఉంటాయి, ఎగ్జిట్ ఉంటాయి, అండ్ అన్ని కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రిపరేషను, లాంగ్ ప్రిపరేషను ఎప్పుడు కూడా కంటిన్యూస్ ప్రిపరేషన్ చేసేటువంటి అభ్యర్థులే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. నేను గత 3-4 వీడియోల నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను, అయ్యా మీరు చదవండి అని. బట్ చదవని వాళ్ళకి అంటే ఈ 4 రోజులు చదవడం వల్ల ఎటువంటి ఇది కాదు కదా అని, అంటే ముందు నుంచి చదవాలనే ఉద్దేశం నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాననేది నా ఉద్దేశం. అండ్ ఒక నిమిషం, డిఎస్సిలో అత్యంతటువంటి కీలకమైన డిఎస్సికి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్ నేను ఫ్రీగానే యాప్లో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి జీకే మహేష్ సార్ క్లాసెస్ అని వస్తే ఇదో నా ఫోటోతో ఎలా వస్తుంది. కోర్స్ మొత్తం కూడా ఫ్రీ, బట్ జస్ట్ ఓన్లీ 49 రూపీస్. ఈ క్లాసెస్ మీకు అందించాలన్నా మెయింటెనెన్స్ సంబంధించి తప్ప నాకు ఎటువంటి లాభాపేక్షతో చేయట్లేదు, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది, 9014301263. ఈ నెంబర్తో వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లింక్ క్లిక్ చేసి ఏదైనా డౌట్ వస్తే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు యాప్ ఓపెన్ కావట్లేదు, క్లాసెస్ ఏంటి సంబంధించినటువంటి, అండ్ అన్ని కూడా ఫ్రీ క్లాసెస్ గుర్తుపెట్టుకోవాలి కంప్లీట్గా. అండ్ ఉగాదికి గత ఏడాది సిలబస్ నిబంధనలు ఈసారి కూడా అమలు. పాఠశాల విద్యాశాఖ కసరత్తు. అండ్ మరో డిఎస్సి ప్రకటించేందుకు సిద్ధమైంది. ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగాది పండుగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలను ప్రకటనలో విడుదల చేయాలని భావిస్తుంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుండి ఖాళీల వివరాలు పాఠశాల విద్యాశాఖ సేకరించింది. అన్ని రకాల పోస్టులు కలిపి 3600 వరకు ఉండొచ్చు. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, సంక్షేమ పాఠశాలకు చెందినటువంటి పాఠశాల నుంచి సమాచార వివరాలు తీసుకున్నారు. వీటన్నింటిని కలిపి ఒక 1200 వరకు ఖాళీలు రానున్నాయి. ఇవి కాకుండా పంచాయతీరాజ్, పురపాలక, ప్రభుత్వ పాఠశాలలో 1700 పోస్టుల వరకు ఉన్నాయి. ప్రత్యేక విద్య పోస్టులు 700 వరకు భర్తీ చేసే అవకాశం ఉంది. స్పెషల్ డిఎస్సి వాళ్ళు ఎప్పటి నుంచో స్పెషల్ డిఎస్సి అంటున్నారు. మీరు ప్రిపేర్ అవుతా ఉంటే హ్యాపీ. అండ్ గత ఏప్రిల్లో 16,347 పోస్టులు ప్రకటన ఇవ్వగా అందులో 15,941 భర్తీ అయ్యి కొన్ని పోస్టులు రిజర్వేషన్ అభ్యర్థులు లేదని మిగిలిపోయాయి. సిలబస్ లో మార్పు లేదు. ఉగాదికి ఇచ్చే డిఎస్సి సిలబస్ లో మార్పులు ఏవి చేయడం లేదు. గత డిఎస్సికి ఇచ్చిన సిలబస్ మార్గదర్శకాలను ఈసారి అమలు చేయనున్నారు. ప్రత్యేక డిఎస్సి సిలబస్ ను ఇప్పటికే వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. అన్ని పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని మొదట భావించిన సమయం లేనందున ఈ ఆలోచన వాయిదా వేశారు. అంటే
ఈ యొక్క అన్ని సంబంధించి ప్రొఫెషన్స్ టెస్ట్, అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రొఫెషన్స్ టెస్ట్ అనేది లేదు. కంప్యూటర్ పరిజ్ఞానానికి సంబంధించి టెస్ట్ కూడా వాయిదా వేస్తున్నారు. రైట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక మీకు హ్యాపీ మూమెంట్. రిమైనింగ్ వాళ్ళకి, ఇంగ్లీష్ అంటే భయం ఉండే వాళ్ళకు, ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షలను వాయిదా వేస్తున్నారు ఈ డిఎస్సి వరకు. ప్రత్యేక ఒప్పంద టీచర్లకు వెయిటేజ్. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు చదువుతున్న పాఠశాలలో ఒప్పంద ప్రాతిపదిక పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు రాష్ట్రంలో 2600 మంది వరకు ఉండగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిలో అన్ని అర్హతలు ఉన్న సుమారు 800 మందికి మినిమం టైం స్కేల్ అమలు చేయనున్నారు. 10 ఏళ్ల సర్వీస్ సంబంధించి స్పెషల్ డిఎస్సి వాళ్ళకు. సో ఉగాదికి మరో డిఎస్సి. ఈ విధంగా డిఎస్సీలు ఉంటాయి నాకు తెలిసి, మినీ డిఎస్సీలు. సో 2028లో అయితే భారీ జంబో డిఎస్సి ఉండేటువంటి అవకాశం ఉంది మళ్ళీ. సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది తథ్యం కాబట్టి ప్రిపరేషన్ అనేది నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికెప్పుడు మేము ప్రిపరేషన్ ప్లాన్స్ ఎవ్రీథింగ్ అప్డేట్ చేస్తుంటాను. అండ్ క్లాసెస్ సంబంధించి జీకే, డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ కోడింగ్ క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాను. జస్ట్ ఫాలో అవ్వండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో నుంచి కానీ, లేదా వీడియో కింద డిస్క్రిప్షన్ నుంచి కానీ. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మరి ముందుంటాను. ఇట్లు మీ మహేష్ ఫ్రమ్ కడప. హాయ్, దిస్ ఇస్ మహేష్ ఫ్రమ్ కడప. వెల్కమ్ టు జీకే మహేష్ సార్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే ఫాలో బటన్ నొక్కండి. అండ్ డిఎస్సి నోటిఫికేషన్ ఉగాది రోజున, అంటే ఉగాది నాటికి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు 3600 పోస్టులతో. అంటే ఇది ఒక మినీ డిఎస్సి. అంటే ఏటా డిఎస్సి గతంలో మాదిరిగా భారీ డిఎస్సి ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కుదిరితే నెక్స్ట్ ఇయర్ కూడా డిఎస్సి ఉండొచ్చు, ఇట్లా వరుసగా డిఎస్సి ఉండొచ్చు. కానీ అన్ని కూడా ఒక మినీ డిఎస్సి మాదిరిగా ఒక మోస్తారు పోస్టుతో డిఎస్సి ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఉగాది రోజున ఇవ్వబోతున్నారంటేనే ఈ వీడియో చూస్తేనే టెన్షన్ పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు లాస్ట్ డిఎస్సి మిస్ అయినప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అతి కొద్ది మందిలో సంతోషము. నేను ఇప్పుడు రెడీగా ఉన్నానని, ఇప్పటికైనా మించిపోయింది లేదు. డిఎస్సి ప్రిపరేషన్ వేగం చేయండి. చదవకపోతే ఖచ్చితంగా ఈ రోజు నుంచే చదవండి. 100% గుర్తుపెట్టుకో. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లాస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ నుంచి చూస్తే టైం 45 నుంచి 60 డేస్ ఇవ్వబోతున్నారు. దీనికి కూడా మినిమం ఒక 60 డేస్ వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ డిఎస్సి ప్రిపరేషన్ టైం తక్కువ సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. హలో నీకే విను. అండ్ సిలబస్ లో మార్పులు లేవు. గత ఏడాది సిలబస్ నిబంధనలే ఈసారి కూడా సిలబస్ లో మార్పులు లేవు. కాబట్టి మరి డిఎస్సి లాస్ట్ టైం నువ్వు ఎక్కడ మిస్ అయ్యావో ఆ లోటుపాట్లు చూసుకొని 100% నువ్వు ప్రిపేర్ అయితే ఈసారి డిఎస్సి బరిలో ఖచ్చితంగా ఉండవచ్చు. ఈ విధంగా ప్రతి ఏడాది కూడా డిఎస్సి ఉండే అవకాశం ఉంది, ఈ విధంగా మినీ డిఎస్సి మాదిరి. కాబట్టి డిఎస్సి ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. అప్కమింగ్ బీఈడి అభ్యర్థులు కానీ, టీటీసీ చేసేటువంటి అభ్యర్థులు కానీ, ఇప్పుడు చదివేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కోర్సులు చేసే వాళ్ళు, అకాడమిక్ కోర్సులు, వాళ్ళు కూడా మీరు వరుసగా ప్రిపరేషన్ చేస్తూ ఉండాల్సిందే. అండ్ డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు? డిఎస్సి ప్రిపరేషన్ సమయం జస్ట్ ఓన్లీ మీకు తెలుసు 60 రోజుల లోపే ఉండొచ్చు. 60 రోజుల లోపే. అంటే డిఎస్సి ఎగ్జామ్ మాక్సిమం మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్ ఆ విధంగా అలా ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఉగాదికి రిలీజ్ చేస్తే మే ఎండింగ్ లోపల కానీ జూన్ ఫస్ట్ వీక్ లో కానీ అలా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. డిఎస్సి పోస్టులు కూడా 3600 వరకు ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ ఉంటాయి, ఎడ్జిటి ఉంటాయి, అండ్ అన్ని కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రిపరేషను, లాంగ్ ప్రిపరేషను ఎప్పుడు కూడా కంటిన్యూస్ ప్రిపరేషన్ చేసేటువంటి అభ్యర్థులే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. నేను గత 3-4 వీడియోల నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను, అయ్యా మీరు చదవండి అని. బట్ చదవని వాళ్ళకి, అంటే ఈ 4 రోజుల్లో చదవడం వల్ల ఎటువంటి ఇది కాదు కదా అని, అంటే ముందు నుంచి చదవాలనే ఉద్దేశం నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నానని నా ఉద్దేశం. అండ్ ఒక నిమిషం, డిఎస్సిలో అత్యంతటువంటి కీలకమైన డిఎస్సికి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్ నేను ఫ్రీగానే యాప్లో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి జీకే మహేష్ సార్ క్లాసెస్ అని వస్తే ఇదో నా ఫోటోతో ఎలా వస్తుంది. కోర్స్ మొత్తం కూడా ఫ్రీ, బట్ జస్ట్ ఓన్లీ 49 రూపీస్. ఈ క్లాసెస్ మీకు అందించాలన్నా మెయింటెనెన్స్ సంబంధించి తప్ప నాకు ఎటువంటి లాభాపేక్షతో చేయట్లేదు, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది, 9014301263. ఈ నెంబర్తో వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ క్లిక్ చేసి ఏదైనా డౌట్ వస్తే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు యాప్ ఓపెన్ కావట్లేదు, క్లాసెస్ ఏంటి సంబంధించినటువంటి, అండ్ అన్ని కూడా ఫ్రీ క్లాసెస్ గుర్తుపెట్టుకోవాలి కంప్లీట్గా. అండ్
ఉగాదికి గత ఏడాది సిలబస్ నిబంధనలు ఈసారి కూడా అమలు, పాఠశాల విద్యాశాఖ కసరత్తు. అండ్ మరో డిఎస్సి ప్రకటించేందుకు సిద్ధమైంది. ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగాది పండుగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలను ప్రకటన విడుదల చేయాలని భావిస్తుంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుండి ఖాళీల వివరాలు పాఠశాల విద్యాశాఖ సేకరించింది. అన్ని రకాల పోస్టులు కలిపి 3600 వరకు ఉండొచ్చు. ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, సంక్షేమ పాఠశాలకు చెందినటువంటి పాఠశాల నుంచి సమాచార వివరాలు తీసుకున్నారు. వీటన్నింటిని కలిపి ఒక 1200 వరకు ఖాళీలు రానున్నాయి. ఇవి కాకుండా పంచాయతీరాజ్, పురపాలక, ప్రభుత్వ పాఠశాలలో 1700 పోస్టుల వరకు ఉన్నాయి. ప్రత్యేక విద్య పోస్టులు 700 వరకు భర్తీ చేసే అవకాశం ఉంది. స్పెషల్ డిఎస్సి వాళ్ళు ఎప్పటి నుంచో స్పెషల్ డిఎస్సి అంటున్నారు. మీరు ప్రిపేర్ అవుతా ఉంటే హ్యాపీ. అండ్ గత ఏప్రిల్లో 16,347 పోస్టులు ప్రకటన ఇవ్వగా అందులో 15,941 భర్తీ అయ్యి కొన్ని పోస్టులు రిజర్వేషన్ అభ్యర్థులు లేదని మిగిలిపోయాయి. సిలబస్ లో మార్పు లేదు. ఉగాదికి ఇచ్చే డిఎస్సి సిలబస్ లో మార్పులు ఏవి చేయడం లేదు. గత డిఎస్సికి ఇచ్చిన సిలబస్ మార్గదర్శకాలను ఈసారి అమలు చేయనున్నారు. ప్రత్యేక డిఎస్సి సిలబస్ ని ఇప్పటికే వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. అన్ని పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలని మొదట భావించిన సమయం లేనందున ఈ ఆలోచన వాయిదా వేశారు. అంటే ఈ యొక్క అన్ని సంబంధించి ప్రొఫెషన్స్ టెస్ట్, అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రొఫెషన్స్ టెస్ట్ అనేది లేదు. కంప్యూటర్ పరిజ్ఞానం సంబంధించిన టెస్ట్ కూడా వాయిదా వేస్తున్నారు. రైట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక మీకు హ్యాపీ మూమెంట్. రిమైనింగ్ వాళ్ళకి, ఇంగ్లీష్ అంటే భయం ఉండే వాళ్ళకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షలను వాయిదా వేస్తున్నారు ఈ డిఎస్సి వరకు. ప్రత్యేక ఒప్పంద టీచర్లకు వెయిటేజ్. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు చదువుతున్న పాఠశాలలో ఒప్పంద ప్రాతిపదిక పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు రాష్ట్రంలో 2600 మంది వరకు ఉండగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిలో అన్ని అర్హతలు ఉన్న సుమారు 800 మందికి మినిమం టైం స్కేల్ అమలు చేయనున్నారు. 10 ఏళ్ల సర్వీస్ సంబంధించి స్పెషల్ డిఎస్సి వాళ్ళకు. సో ఉగాదికి మరో డిఎస్సి. ఈ విధంగా డిఎస్సీలు ఉంటాయి నాకు తెలిసి, మినీ డిఎస్సీలు. సో 2028లో అయితే భారీ జంబో డిఎస్సి ఉండేటువంటి అవకాశం ఉంది మళ్ళీ. సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది తథ్యం కాబట్టి ప్రిపరేషన్ అనేది నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికెప్పుడు మేము ప్రిపరేషన్ ప్లాన్స్ ఎవ్రీథింగ్ అప్డేట్ చేస్తుంటాను. అండ్ క్లాసెస్ సంబంధించి జీకే, డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ కోడింగ్ క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాను. జస్ట్ ఫాలో అవ్వండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో నుంచి కానీ, లేదా వీడియో కింద డిస్క్రిప్షన్ నుంచి కానీ. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటాను. ఇట్లు మీ మహేష్ ఫ్రమ్ కడప.